జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లలో వార్డు మెంబర్లుగా గెలుపొంది ఈరోజు ఉప సర్పంచ్లుగా ఎన్నికయ్యి ప్రజల చేత ప్రభుత్వం చేత ఎన్నికైనటువంటి ఈ యొక్క ఉప సర్పంచులు అయితే ఏ విధంగా మన తంగెలపల్లి మండల ఉప సర్పంచులందరూ కలిసి కమిటీ వేసుకుందామని వాళ్ళంతా ఒక నిర్ణయం మేరకు వస్తే రాబందుల్లా ఒక్కొక్కరి వైపు ఇంకెన్నాళ్ళు మీరు ఇలా విలమైన నియంత్రణ కొనసాగిస్తారు, ఉప సర్పంచ్లంతా కలిసి కమిటీ వేసుకుందామంటే వాళ్ళని డిస్టర్బెంట్ చేసే ప్రయత్నాలు ఈరోజు కొందరు వ్యక్తులు చేయడం జరిగింది. ఉప సర్పంచులంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక 13 మంది ఉప సర్పంచులు అందరూ కలిసి ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. కమిటీలో యాస సందీప్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు గుడిసెల అనిల్, లింగపల్లి ప్రదీప్, ప్రధాన కార్యదర్శి భాను, కార్యదర్శి రాజేశం, కోశాధికారి సురేష్, సంస్థ కార్యదర్శి కొండా శ్రీకాంత్ ఏకగ్రీవంగా వీళ్ళు ఎన్నికయ్యారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులు నాగరాజు, శరత్, వంశీ, రమేష్, రాజు, తిరుపతి, పరశురాములు వీళ్ళు ఉప సర్పంచుల కమిటీ 13 మందితో ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో 30 గ్రామాలు ఉన్నాయి. 30 గ్రామాలలో 13 మంది ఉన్నారు. ఒక 2 వ్యక్తులు అందుబాటులో ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. 4 తటస్థంగా ఉన్నారు. ఇక్కడ ఒక 17 నుంచి 18 మంది ఓరం నిండుకొని ఇక్కడ ఉన్నది. మీరు ఎంతమందితో కమిటీ వేసిర్రు? ఈరోజు 7గురితో కమిటీ మీరు వేసుకున్నారు. అది ఆగమేఘాల మీద ఒక 7 వ్యక్తులతో కమిటీ వేసుకొని అందులో ఉన్నది మొత్తం నాయకులే. ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ మొత్తం ఉప సర్పంచులతో కమిటీ వేసినాం. ఉప సర్పంచులకు అండగా సర్పంచులం ఇక్కడ అండగా ఉన్నాం. మీకు ఎవరున్నారు అక్కడ? అంటే కమిటీ కూడా నియంతలాగానే ఇంకా కొనసాగిస్తారా? ప్రజలలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉప సర్పంచులంతా ఒక కమిటీ వేసుకోవడానికి వస్తే మీరు నియంతలాగా వ్యవహరించి వాళ్ళను ఎత్తుకపోవడానికి గద్దల్లాగా ఎత్తుకపోయి మీరు కమిటీలు వేయడం అది పద్ధతి కాదు. మీ కమిటీలో ఎంతమంది ఉన్నారు చూపియండి. ఇక్కడ నేను 13 మందితోని ఇక్కడ నేను చూపిస్తున్నా ఇక్కడ కమిటీని. గ్రామాలలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చేపడుతున్నటువంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకువెళ్ళడానికి, గ్రామాలను ఆదర్శ గ్రామాలు చేయడానికి ఉప సర్పంచులు మమేకమై ఒక బండికి ఏ విధంగా అయితే 2 చక్రాలు అవసరమో అదే విధంగా వీళ్ళు ఈరోజు కలుపుకొని మేము ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు తంగెలపల్లి మండల కేంద్రంలో ఉప సర్పంచుల కమిటీ వేయడం జరిగింది. ఇది ఫైనల్ గా నిర్ణయించడం జరిగింది. వాళ్ళు ఉప సర్పంచులంతా కలిసి వాళ్ళ అభిప్రాయం మేరకు చూడండి, ఇక్కడ ఒక సంతకాల సేకరణ చేపట్టి వచ్చినటువంటి సభ్యులంతా కలిసి ఒక సంతకాల సేకరణ వాళ్ళే కమిటీ నిర్ణయం మేరకు సంతకాలు వచ్చిన వాళ్ళంతా కలిసి సంతకాలు తీసుకొని కమిటీ రాసుకొని ఒప్పందం చేసుకొని ఈ విధంగా ఒక కమిటీని లీగల్ గా వాళ్ళు చేయడం జరిగింది. ఆగమేఘాల మీద చేయడం జరగలేదు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ. ఇది గుర్తించాలి మండల ప్రజలు. ఉప సర్పంచుల కమిటీ ఎన్నికైన సభ్యులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు గ్రామాలలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులను ముందుకు తీసుకెళ్లి నిత్యం ప్రజలలో మమేకమయ్యి ప్రజా సమస్యల మీదనే మీరు కృషి చేయాలి అని నేను మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తేదీ 5/1/2026 రోజున ఈరోజు మన తంగెలపల్లి మండల కేంద్రంలో 30 గ్రామాలకు సంబంధించి ఉప సర్పంచులు ఒక ఫోరంను ఎన్నుకోవడం జరిగింది, ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. ఇందులో మెజార్టీ సభ్యులం అందరం కలిసి ఒక ఏకతాటి మీదకి వచ్చి ఒక ఉప సర్పంచులది సమస్యలకై లేకపోతే మా గ్రామాల సమస్యలకై ఈ ప్రజా పాలనలో ముందుకు తీసుకుపోయడానికి ఏకతాటి మీదకి వచ్చి మేము ఫోరం ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఇట్టి అవకాశం నాకు ఇచ్చినందుకు అన్ని గ్రామాల తరఫున మా ఉప సర్పంచులు అందరితో నేను కలిసిమెలిసి పనిచేసి మా సమస్యలకై మేము కృషి చేస్తారని మీ అందరి ముందర మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఇందులో కొంతమంది వేరే వాళ్ళు మేమే అధ్యక్షుడు అని చెప్పేసి ప్రకటించుకుంటున్నారు. అది చాలా వరకు తప్పు. ఎందుకంటే ఇందులో ఉప సర్పంచుల ఫోరం అంటే పార్టీలకు అతీతంగా చేసుకునేది. ఈ కార్యక్రమాన్ని కొందరు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు డబ్బు బలంతోనో లేకపోతే అండబలంతోనో మందబలంతోనో కలిసి వాళ్ళను బలవంతంగా వాళ్ళ ఫోన్లు లాక్కొని దగ్గర పెట్టుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొంతమందిని ఒక దగ్గర పెట్టుకొని నేను అధ్యక్షుడిని అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది మేమందరము మా ఒక నిర్ణయంతో ఈరోజు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది అఫీషియల్, వారు అన్అఫీషియల్ గా అది చేసుకున్నారు. అది మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇలా డబ్బు ఆశ చూపించి ఈరోజు చేస్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఇది మా మండలంలో తంగెలపల్లి మండల కేంద్రంలో అందరి ఒప్పందం మేరకు, అన్ని గ్రామాల ఉప సర్పంచుల ఒప్పందం మేరకు, అన్ని పార్టీలకు అతీతంగా
ఈ రోజు మీ ఫోరంను ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఖచ్చితంగా ఈ ప్రజాపాలనలో గ్రామాల అభివృద్ధికి మేమందరం కలిసి పాటుపడతామని చెప్పేసి మీ అందరం మనవి చేస్తున్నాం.